అందరికీ నమస్కారం. వీడియోలోకి వెళ్ళే ముందు, డీటెయిల్డ్‌గా మాట్లాడుకునే ముందు, నేనెవరో మీరు గెస్ చేయాలి. అందుకు నేను కొన్ని హింట్స్ కూడా ఇస్తా. పెద్ద కష్టం కూడా ఏం కాదు, మీరు చెప్పేస్తారు. నాకు బారిస్టర్ పార్వతీశం బాగా తెలుసు. టీవీలో వచ్చిన అమృతం, పంచతంత్రం సీరియల్స్ నాకు ఫేవరెట్. ఇక నెట్ సెంటర్లో నానా రచ్చ చేసిన వాళ్ళలో నేను కూడా ఒకరిని. మహాలాక్టో, ఆశా చాక్లెట్స్ తిని హాలిడేస్ని అమ్మమ్మ ఇంట్లో గడిపేసి అక్కడ ఒకటి రెండు లవ్ స్టోరీలు నడివేసిన వాడిని. నోకియా ఫోన్, లైఫ్ బాయ్ సోప్, 100 రూపీస్ రీఛార్జ్ కార్డ్, కాయిన్ బాక్స్ ఫోన్, ఎట్సెట్రా ఎట్సెట్రా చాలా ఉన్నాయి. ఎస్, యువర్ రైట్, నేను కూడా మీ బ్యాచే, నేను కూడా మీ వాన్నే, 90s కిడ్ని. సో ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది కదా, ఈ వీడియోలో 90s కిడ్స్కి ఉన్నటువంటి మెమరీస్ని రీకలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు తెలిసి మనుషులకు ఉన్నటువంటి గొప్ప వరం ఏంటంటే రీకలెక్ట్ చేసుకోవడం, జ్ఞాపక శక్తి, గతంలో జరిగిన విషయాల్ని గుర్తుకు తెచ్చుకోవడం అనమాట. సో అలా 90s కిడ్స్కి వాళ్ళ జనరేషన్లో గడిచిపోయినటువంటి కొన్ని బ్యూటిఫుల్ మెమరీస్ని నేను రీకలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ నా పేరు రమేష్. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఫస్ట్ మనందరం స్కూల్ డేస్ గురించి మాట్లాడుకుందాం. స్కూల్లో ఏజ్తో సంబంధం లే, మన ఏ క్లాస్లో ఉన్నా సరే అబ్బాయిలకి అయితే సోషల్ టీచరు లేకపోతే ఇంగ్లీష్ టీచర్ అంటే క్రష్, చాలా అందంగా కనిపిస్తారు మనకి వాళ్ళు. అదే అమ్మాయిలకి అనుకోండి, పీఈటీ సారు లేకపోతే మ్యాథ్స్ సార్ అంటే క్రష్ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పినా చేసేస్తాం, వాళ్ళంటే పడి చచ్చిపోతాం అనమాట. వాళ్ళని చూస్తూ క్లాస్ వినకుండా అదేదో ఫీలింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. సో 90%కి ఫస్ట్ క్రష్ స్కూల్ డేస్లో స్కూల్ టీచర్సే అయి ఉంటారు. అండ్ క్లాస్లో మనకు అప్పట్లో ఒక క్లాస్కి లీడర్ ఉండేవాడు. తర్వాత రిప్రజెంటేటివ్ అనేది కొంచెం పార్ష్ పదాలతో పిలుస్తున్నాం, కానీ అప్పట్లో అయితే క్లాస్కి లీడర్ అనేవాళ్ళం. సో వాడు ఏం చేస్తాడంటే క్లాస్లో టీచర్ లేనప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ పేర్లని బోర్డు మీద రాస్తాడు. మనం ఏమీ మాట్లాడకపోయినా అటు ఇటు దిక్కులు చూసినా సరే వాడు మన పేరు బోర్డు మీద రాసేస్తాడు. అరే, నేనేం మాట్లాడకుండానే నా పేరు బోర్డు మీద రాసావేంటి అని అడిగామనుకో, మన పేరు పక్కన ఒక ఇంటూ మార్క్ వేస్తాడు. అరే, నిజంగా నేనేం మాట్లాడలేదురా అని కొంచెం గట్టిగా అంటాం, వాడు ఇంకొక ఇంటూ మార్క్ వేస్తాడు. మొత్తానికి మనల్ని ఎలాగైనా సరే టీచర్తో తన్నులు తినిపించేలా చేస్తాడు. టీచర్ కొడితే ఓకే, టీచర్ కాబట్టి మనం అల్లరి చేసాం కాబట్టి కొట్టారు అంటే ఓకే. కానీ కొంతమంది టీచర్లు ఏం చేస్తారు తెలుసా, క్లాస్లో బాగా చదివే వాళ్ళకి ఆ అవకాశం ఇస్తారు. ముక్కు బట్టి మనల్ని చెంపల మీద కొట్టించే పని అనమాట. చిన్నప్పుడు చాలామంది తినే ఉంటారు ఇలాంటి పక్కన వాళ్ళతో దెబ్బలు. పాపం వాళ్ళు ఏం తప్పు చేయకపోయినా టీచర్ చెప్పగానే వచ్చి కొడతారు, కానీ వాళ్ళ మీద మనకి బీభత్సమైన గ్రడ్జ్ ఏర్పడిద్ది అనమాట. సో అదొక శత్రుత్వంలా అయిపోతూ ఉంటుంది. సో అలా మిమ్మల్ని చిన్నప్పుడు ఎవరైనా కొట్టారా, లాగిపెట్టి లెంపకాయ? స్కూల్లో యాన్యువల్ డే, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే ఇలాంటి స్పెషల్ అకేషన్స్ ఏమన్నా వస్తే రకరకాల బ్యాచ్లు బయటకు వస్తారనమాట. కొంతమంది డ్యాన్స్ బ్యాచ్, ఖచ్చితంగా ఆ రోజు ఖడ్గం సినిమాలో మేమే ఇండియన్స్ పాటకి వాళ్ళు డ్యాన్స్ చేయాల్సిందే, మనం చూడాల్సిందే. కొంతమంది అమ్మాయిలు అలా గ్రూప్గా నుంచొని మౌనంగానే ఎదగమని ఇలాంటి పాటలు పాడాల్సిందే, మనం వాటిని వినాల్సిందే. ఇంకా ఫస్ట్ బెంచ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రైజుల మీద ప్రైజులు తీసుకుంటానే ఉంటారు స్టేజ్ మీద. అండ్ ఇంకొక బ్యాచ్, ఎక్కువ మంది ఆ బ్యాచ్లో ఉంటారు. అండ్ ఆ బ్యాచ్ ఏంటంటే స్టేజ్ మీదకి ఎవరెక్కినా గోల్ చేసి అల్లరి చేసే బ్యాచ్ అనమాట. సో మొత్తానికి స్కూల్ డేస్ చాలా అందంగా ఉంటాయి. ఏ జనరేషన్లో అయినా లవ్ స్టోరీస్ చాలా స్పెషల్ అనమాట. సో మన జనరేషన్లో ముఖ్యంగా లవ్ స్టోరీస్ ఎంత బ్యూటిఫుల్గా ఉండేవో, మనం మాట్లాడకపోయినా కేవలం చూసుకుంటూనే లవ్ చేసేసుకొని ఎంతో ఫీల్ అయిపోతూ ఉండేవాళ్ళం అనమాట. ముఖ్యంగా అప్పట్లో లవ్లో ఉన్నారు వీళ్ళు అని తెలియటానికి వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు, వెనకెనక నడుస్తూ ఉంటారు, మాట్లాడుకోవడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ మాట్లాడటానికి మాత్రం ధైర్యం సరిపోదు. ఎవరైనా చూస్తారేమోనని ఎంత భయం వాళ్ళకి. పొరపాటున వీళ్ళ లవ్ స్టోరీ కనుక ఇంట్లో తెలిసిందా అంతే, ఆ అబ్బాయికి ఏం ప్రాబ్లంలా 4 రోజులు తిట్టి వదిలేస్తారు, కానీ అమ్మాయికి మాత్రం చాలా డేంజర్. అయితే స్కూల్ లేదా కాలేజ్ మానిపించేస్తారు, ఇంకా లేదంటే ఇంకా సీరియస్ అయితే ఊరి నుంచి పంపించేస్తారు, చాలా సందర్భాల్లో పెళ్లి చేసి కూడా పంపించేస్తారు. జరిగే ఉంటాయి కదా ఇలాంటి సిచ్యువేషన్స్ మీలో చాలామందికి. ఈ లవ్ స్టోరీస్ అన్నీ ఎవరో ఒకరు సెట్ అయితే, ఎవరో ఒకరు నచ్చేస్తే నడిచేయి, కానీ ఎవరు సెట్ అవ్వకపోతే ఎవరో ఒకరిని సెట్ చేసుకుందామని చెప్పి ఒక గేమ్ ఆడుకునే వాళ్ళం. అండ్ దట్ ఈజ్ ఫ్లేమ్స్, FLAMES. ఫ్రెండ్స్, లవర్స్, అఫెక్షన్, మ్యారేజ్, ఎనిమీ అండ్ సిస్టర్ అనమాట. సో ఇద్దరు పేర్లు రాసి అందులో కామన్గా ఉన్న లెటర్స్ కొట్టేసి మిగతా లెటర్స్ని కౌంట్ చేసి ఈ ఫ్లేమ్స్తో రకరకాల ప్రయోగాలు చేసి మొత్తానికి మనకి కావాల్సినటువంటి రిలేషన్ వచ్చేలా చేసుకుంటాం. వాళ్ళని సీరియస్గా ట్రై చేస్తూ ఉంటాం. అఫ్కోర్స్ వాళ్ళు పడరనుకోండి, అది వేరే విషయం. మీరు కూడా మీ పేరు పక్కన ఇంకో పేరు రాసి ఫ్లేమ్ చేశారా? అది మీ విషయంలో ఏమైనా నిజమైందా? ఒకవేళ అయితే చెప్పండి.
ఇంకొక బెస్ట్ విషయం ఏంటంటే మనందరికీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్, టీవీలు, మొబైల్స్, ఇంటర్నెట్, ఫోన్స్ ఇవన్నీ మన జనరేషన్ నుంచే స్టార్ట్ అయ్యాయి. స్టార్టింగ్ మనతోనే ప్రయోగాలు చేసుకుంటూ ఇప్పుడు ఒక తలనొప్పిగా అయిపోయాయి అని చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటే. సో మనందరికీ ఎంటర్టైన్మెంట్ అంటే కేర్ ఆఫ్ అడ్డా టెలివిజన్. టీవీలో ఇప్పుడంటే మనం ఏమైనా రియాలిటీ షోస్ చూస్తాం, లేదంటే న్యూస్ చూస్తాం, ఇంకేదైనా స్పెషల్ షోస్ ఆర్ మూవీస్ వస్తే చూస్తాం. పొరపాటున వాటి మధ్యలో ఏమైనా అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటే వేరే ఛానల్ స్కిప్ చేసేస్తాం, వేరే ఛానల్కి వెళ్ళిపోతాం. కానీ ఒకప్పుడు ప్రోగ్రామ్స్ ఎంత బాగా చూస్తామో ప్రోగ్రామ్కి మధ్య వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ కూడా అంతే బాగా అబ్జర్వ్ చేసేవాళ్ళం. సినిమా పాటలు పాడుకుంటున్నట్టు ఆ అడ్వర్టైజ్మెంట్ పాటలు కూడా పాడుకుంటూ ఉండేవాళ్ళం. సో టీవీ సీరియల్స్ అండ్ టీవీ షోస్ గురించి మాట్లాడే కంటే ముందు కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ పాటలు గుర్తు చేసుకుందాం. వికోటర్మరిక్ కాదు కాస్మెటిక్, వికోటర్మరిక్ ఆయుర్వేదిక్ క్రీమ్ ఇదొకటి. అండ్ లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడే ఉంది. అండ్ వీటితో పాటు క్రేన్ వక్క పలుకుల అడ్వర్టైజ్మెంట్స్ కూడా. టెన్షన్ ఎందుకు దండగా క్రేన్ వక్క పలుకులు ఉండగాని. అండ్ సంతూరు వుడ్వర్డ్స్ యాడ్స్ అయితే ఇప్పటికీ కూడా అవే కాన్సెప్ట్స్ రన్ అవుతున్నాయి. పాప ఏడుస్తుందా అని వుడ్వర్డ్స్ యాడ్, మమ్మీ స్కూల్ ఫస్ట్ వచ్చానని చెప్పి సంతూరు యాడ్, ఇప్పటికీ సేమ్ కాన్సెప్ట్స్. అందులో యాక్ట్ చేసిన వాళ్ళు మారుతున్నారు తప్ప కాన్సెప్ట్స్ మాత్రం మారట్లేదు ఆ టూ బ్రాండ్స్కి. అలాగే హార్లిక్స్ యాడ్ కూడా, మేము తింటాం అని చెప్పి. అండ్ కొంచెం అడల్ట్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా టీవీలో, పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని, అండ్ శక్తికి తృప్తికి అనురక్తికి ఓజోమేన్ అని చెప్పి కొన్ని యాడ్స్ వస్తూ ఉండేవి. మీలో ఎంతమంది ఈ యాడ్ వచ్చినప్పుడు అమ్మ ఇదేంటి అని అడిగారు? నేనైతే అడిగాం, బట్ మా వాళ్ళకి ఆన్సర్ చెప్పలా. తర్వాత కాలమే చెప్పింది ఆ యాడ్ ఏంటి అనేది. సో వీటితో పాటు ఇంకా ఏ అడ్వర్టైజ్మెంట్స్ మీకు గుర్తున్నాయో నాకు కామెంట్ రూపంలో చెప్పండి, నేను మిస్ చేసినవి. ఇంకా టీవీ షోస్ విషయానికి వస్తే దూరదర్శన్ కాకుండా మనకి కమర్షియల్ ఛానల్స్ స్టార్ట్ అయిన తర్వాత ఈటీవీ, జెమినీ ఇలాంటివి, మా టీవీ ఇలాంటివి స్టార్ట్ అయిన తర్వాత కొన్ని టీవీ సీరియల్స్ మనకి బాగా నచ్చేసిన సీరియల్స్ ఉన్నాయన్నమాట. అమృతం సీరియల్ ఈటీవీలో వచ్చే, పంచతంత్రం సీరియల్, అండ్ భాగవతం సీరియల్ ఈటీవీలో వచ్చేది. అండ్ సినిమాకి ఎలా అయితే ఎస్వి కృష్ణారెడ్డి గారు కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, దర్శకత్వం ఎస్వి కృష్ణారెడ్డి అని వేసేవాళ్ళు, టీవీ సీరియల్స్కి మన రామోజీరావు గారు అబ్బాయి సుమన్ గారు అలాగా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, బొమ్మలు, డైలాగ్స్ ఇవన్నీ సుమన్ అని చెప్పి టీవీలో సీరియల్స్ అన్నీ ఆయనే ప్రొడ్యూస్ చేసి కొన్ని సీరియల్స్లో యాక్టింగ్ కూడా చేసి మనల్ని అలా ఎంటర్టైన్ చేశారనమాట. అండ్ కాలేజ్ డేస్కి వచ్చేసరికి అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా మొగలి రేకులు సీరియల్ ఒక రేంజ్లో చూస్తారు. ఆ సీరియల్ యాక్ట్ చేసిన వాళ్ళకి సినిమా స్టార్స్ కంటే ఎక్కువే స్టార్డమ్ వచ్చిందని చెప్పాలి. ఆ రేంజ్లో చూస్తారు అప్పట్లో ఆ మొగలి రేకులు సీరియల్. ఎందుకంటే అప్పటి వరకు టీవీ సీరియల్స్ అంటే ఏదో ఒక మెసేజ్, ఫన్, లైఫ్ స్టైల్ ఉండేది. కానీ మొగలి రేకులు యంగ్ లవ్ స్టోరీ అనమాట. టీనేజర్స్ లవ్ స్టోరీస్ సినిమా స్టైల్లో ఉండేది సీరియల్ కూడా. సో దాన్ని విపరీతంగా చూసేసేవాళ్ళు. అండ్ మీకు ఒక షాకింగ్ విషయం తెలుసా, ఇప్పటికీ యూట్యూబ్లో ఆ సీరియల్కి లక్షల వ్యూవర్షిప్ ఉంది. ఎస్, ఇప్పుడు జనరేషన్ పిల్లలకి కాసేపు సైలెంట్గా వాళ్ళని ఉంచాలంటే వాళ్ళ చేతిలో మొబైల్ పడేస్తే చాలు, రకరకాల గేమ్స్ వాళ్ళే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసేసుకొని వాళ్ళే ఆడేసుకుంటూ కూర్చుంటారు. కానీ మన జనరేషన్ పిల్లలకి ఆటలంటే గ్రూప్ గ్యాదరింగ్స్లో అయితే అష్టాచమ్మ, అంత్యాక్షరి, లేకపోతే చిట్టీల మీద రాసి ఆడుకునే రాముడు సీత, స్టార్ లాంటి ఆటలు, లేదు బయటికి వెళ్ళి గ్రౌండ్లో ఆడుకునే ఇలాంటివి అయితే కబడ్డీ, క్రికెట్, ఖోఖో లాంటివి, ఏడు పెంకులాట ఇలాంటివి విపరీతంగా ఆడేసేవాళ్ళం. అండ్ ఆ ఆటలాడడం, ఆటల్లో దెబ్బలు తినడం, ఖచ్చితంగా ప్రతి బ్యాచ్లో ఒకటి తొండాడేస్తాడు, వాడి మీద మనం కంప్లైంట్ ఇస్తాం, వాడు మనం మాటేండో కొట్టేసుకుంటాం, ఇంటికి వస్తాం, మన గొడవ వస్తా అమ్మా నాన్నల గొడవ అయిపోద్ది. అండ్ ఇంకొక బెస్ట్ ప్లేస్ గురించి చెప్పాలి, అండ్ దట్ ఈస్ అబౌట్ నెట్ సెంటర్. ఇప్పుడంటే నెట్ సెంటర్స్ ఎక్కడ లేవు, కానీ ఫోన్స్ వచ్చేసిన తర్వాత చేతిలోనే. సో ఒకప్పుడు నెట్ సెంటర్స్ ఉండేవి మన జనరేషన్లో. సో నెట్ సెంటర్లో పనికొచ్చే పనుల కంటే ఎక్కువగా పనికిరాని పనులే జరిగాయి. పనికొచ్చే పనులు అంటే ఓన్లీ థింగ్ మనకి ఏదైనా కంటెంట్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవటం, ప్రింట్స్ తీసుకోవటం లాంటిది, అండ్ రిజల్ట్స్ చూసుకోవటం. మనందరి 10th క్లాస్ రిజల్ట్స్, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఇంటర్నెట్లోనే కదా. ఒక చిన్న స్లిప్ మీద ఒక 10 రూపాయలు ఇచ్చి మన హాల్ టికెట్ నెంబర్ రాసిస్తే రిజల్ట్స్ రాగానే ఆ సర్వర్ పనిచేసినప్పుడు మన మార్కులు కూడా ఆ స్లిప్ మీద రాసి మనకి ఇచ్చేవాడు నెట్ సెంటర్ అయినా. సో అలాగా పనికిరాని విషయాలంటే ఇంక నేను పర్టికులర్గా చెప్పక్కర్లేదు. 10 రూపాయలు అయితే గంటకి 5 రూపాయలు వేసుకొని మనతో పాటు మన చెట్టి దోస్తుని వాడిని కూడా పట్టుకెళ్ళి ఆడ కూర్చొని రకరకాల వెబ్సైట్లో ఏంటేంటో చూసేవాళ్ళు. నాకు తెలియదు ఆ వెబ్సైట్స్ ఏంటి అని అడగండి. బై ద వే ఇప్పుడు అవి పని చేయట్లేదు కూడా, ట్రై చేయకండి. అయినా ఇప్పుడు ఏం అవసరం చెప్పండి. నెట్ సెంటర్ అంతా ఒక ఎత్తు అయితే DVD ప్లేయర్స్ లాంటివి ఎవరింట్లో ఉన్న ఉంటే ఇంట్లో ఎవరూ లేని టైంలో DVD షాప్కి వెళ్ళి మనకి కావాల్సిన
మనకి బాగా కావాల్సిన DVD ఒకటి తెచ్చుకొని చక్కగా కర్టన్స్ వేసి కిటికీలేసి తలుపులేసి చకచకా చూసేసి తీసుకెళ్ళి దాన్ని ఇచ్చేసి రావడం అనమాట. మీలో ఎంతమందికి ఇలా చూసిన మెమరీస్ ఉన్నాయి? ఉంటే కామెంట్ చేయండి. ఏం చూసారని చెప్పక్కర్లేదు, చూసారో లేదో చెప్పండి చాలు. ఒకప్పుడు రెగ్యులర్గా కనిపించి వినిపించేవి ఇప్పుడు మాత్రం ఎందుకో రేర్గా కనిపిస్తూ వినిపిస్తున్న కొన్ని ఉన్నాయి. ఎస్పెషల్లీ పోస్ట్ మ్యాన్. మన ఇంట్లో బాగానే చెప్పుకోవచ్చు పోస్ట్ మ్యాన్ని. ఎందుకంటే పోస్ట్ మ్యాన్ నుంచి పోస్ట్ అనే వర్డ్ వినిపించిందంటే ఇంట్లో ఎవరెవరు ఎక్కడెక్కడున్నా పరిగెత్తుకొని పోస్ట్ మ్యాన్ దగ్గరికి వచ్చేసేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చేవి మనకి బాగా కావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి లెటర్స్, లేదంటే మనీ ఆర్డర్స్, ఎక్కడెక్కడో దూరంగా ఉంటున్న మన వాళ్ళ దగ్గర నుంచి క్షేమ సమాచారాలు, ఇలాంటివన్నీ వస్తుండేవి. సాడ్ న్యూస్లు కూడా మనకి పోస్టుల ద్వారానే వచ్చేవి. కొంతమంది భయపడతా ఉంటారు ఏమైనా సాడ్ న్యూస్ అని, ఏమైనా గుడ్ న్యూస్ అని చెప్పి. సో పోస్ట్ వచ్చిందంటే ఒక రకమైనటువంటి వాతావరణం ఇంట్లో క్రియేట్ అవుతూ ఉండిద్ది. నాకు తెలిసి ఇప్పుడు పోస్ట్ మ్యాన్లు LIC రిసీట్లు, బ్యాంకు, కోర్టు నోటీసులు తప్ప ఏమీ ఇవ్వట్లేదని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఆన్లైన్ రీఛార్జెస్ వచ్చినాయి, కానీ అప్పుడు మనకి నోకియా ఫోనుల్లో 10 రూపీస్ రీఛార్జ్ కార్డులు, 20 రూపీస్ రీఛార్జ్ కార్డ్స్ ఉండేవి, 100 మెసేజెస్ ఉండేవి. వాటిని నైట్ 11 o'clock దాకా పంపించేసి అయిపోయిన తర్వాత మళ్ళీ 12 ఎప్పుడైద్దా, ఇంకొక 100 మెసేజెస్ ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. సో మీకు కనుక ఆ టైంలో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండి ఆ గర్ల్ ఫ్రెండ్తో మీరు చాట్ చేసిన వాళ్ళైతే ఆ గర్ల్ ఫ్రెండ్ మీకు ఖచ్చితంగా లాస్ట్లో ఒక మెసేజ్ పెట్టేదన్నమాట. ఏంటంటే, ఇది మా నాన్న ఫోను, ఇది మా పిన్ని ఫోను, దీనికి రిప్లై ఇవ్వకు, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ అని చెప్పి వెంటనే ఆ మెసేజ్ డిలీట్ చేసి మనం కూడా హ్యాపీగా హాయిగా పడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు, చాలా ఈజీ అయిపోయింది. మెసేజ్ వెళ్ళగానే బ్లూ టిక్లు, రిప్లై వచ్చేస్తుంది వెంటనే ఇమీడియట్గా. మనిషికి ఒక ఫోన్, ఇంట్లో 10 మంది ఉంటే 10 ఫోన్లు, చాలా అడ్వాన్స్ అయిపోయింది. కానీ ఫ్రెండ్స్, ఒక్కటేదో గుర్తుపెట్టుకోవాలి, ఎంత అడ్వాన్స్ అయిపోయినా, ఎంత టెక్నాలజీ వచ్చినా మన లైఫ్ బ్యూటిఫుల్గా వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కువ మెమరీస్ ఉండాలి అంటే, మన లైఫ్లో నిజమైన లైఫ్ ఉండాలి అని అంటే, మన ప్రతి మూమెంట్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కాకుండా మనుషులు ఉండాలి. మనకి హ్యాపీనెస్ ఇచ్చేది ఇంకొక మనిషి అయి ఉండాలి, వాళ్ళతో మాట్లాడే మాటలే అయి ఉండాలి. మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి విపరీతంగా అలవాటు పడిపోతే ఈరోజు ఒక మోడల్, రేపు ఇంకొక మోడల్, ఆ తర్వాత ఇంకేదో వస్తుంది. దానికి ఫీలింగ్స్ ఉండవు. మనకున్న ఫీలింగ్స్ని దానికి చెప్తే అది అర్థమూ చేసుకోలేదు. కాబట్టి రీప్లేస్ ఆల్ యువర్ ఎలక్ట్రానిక్ అండ్ ఎంటర్టైనింగ్ గ్యాడ్జెట్స్ విత్ హ్యూమన్ ఇమోషన్స్. మనుషులతో మాట్లాడండి, మనుషులతో స్పెండ్ చేయండి. 90sే కాదు, ఏ జనరేషన్లోకి వెళ్ళినా మనకి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంకా బోలెడన్ని మెమరీస్ ఉండాలి అంటే మీ వాల్యుబుల్ టైంని మనుషులతోటే గడపండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ దిస్ ఈజ్ రమేష్. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీ ఫేస్లో చిన్న చిరునవ్వు వచ్చినా సరే వెంటనే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.